చూసుకుంటే మనం ఇందులో డీజిల్ ఉంటాయి, పెట్రోల్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది, ఆల్ కార్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 నుంచి 4,80,000, 4,50,000 నుండి 4,80,000 వరకు మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి. టైర్లతో వచ్చిందో అదే టైర్లతో ఉన్నాయి, ఇంతవరకు ఇంకా రీప్లేస్ కూడా చేయలేదండి. బయట సర్వీస్ చేస్తున్నప్పుడు అది జెన్యూనా కాదని మనం చెప్పలేము అనమాట. సో మనం అది ఉంటేనే మనం పెట్టుకోవాలంటే కనుక కొంచెం సేల్కి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చండి, సెడాన్ వెహికల్స్ మా దగ్గర వచ్చేసి అరౌండ్ 20 to 30 కార్స్ అయితే ఎనీ టైమ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్. ఇక్కడ చూసుకుంటే మనం ఇందులో డీజిల్ ఉంటాయి, పెట్రోల్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది, ఆల్ కార్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. సో ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్లో ఉంటుంది. మనకు ఉండే వర్నా ఫ్లూయిడ్ కానీ, హోండా సిటీ వెహికల్ కానీ, స్కోడా ర్యాపిడ్ కానీ, వెంటో కానీ, హోండా అమేజ్ కానీ, మనకు సివిక్ కానీ, ఇవన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ సెడాన్స్. హీరోలో ఉన్నట్టు కూడా మనకు సెడాన్ వెహికల్స్. మా దగ్గర ఇవే కాకుండా మనకు హ్యాచ్ బ్యాక్ దగ్గర నుంచి అండి. హ్యాచ్ బ్యాక్ అంటే మీకు తెలుసు కదా, షిఫ్ట్ వెహికల్, ఆ టైప్ ఆఫ్ వెహికల్ అనేటివి అవి ఒక సెగ్మెంట్ లో ఉంటాయి. మనకు సెడాన్ లో సపరేట్ ఉంటుంది. ఎస్యూవి అంటే మినీ ఎస్యూవి అంటే కూడా మనకు వచ్చేసి క్రెటా వెహికల్, వెన్యూ వెహికల్, అది డస్టర్ వెహికల్, ఎకోస్పోర్ట్ వెహికల్, సెల్టాస్ వెహికల్, ఇవన్నీ కూడా దాని ఆ సెగ్మెంట్ లో ఉంటాయి. 7 సీటర్ అనేది సపరేట్ రో ఉంటుంది. అరౌండ్ ఒక 20 to 30 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో మనం ఇప్పుడైతే సెడాన్లో ఉన్నాం కాబట్టి మనం దీని యొక్క డీటెయిల్ చెప్తున్నాను. ఇది మారుతి సియాజ్ వెహికల్ అనేది మారుతిలోనే కొంచెం లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు అండి. ఈ వెహికల్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం లగ్జరీగా ఉంటుంది వెహికల్, మారుతి వెహికల్. ఇది 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, వీడిఐ ఆప్షనల్. వీడిఐ ఆప్షనల్ అంటే మనకు ఈక్వల్ టు టాప్ మోడల్ అయితే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉండవండి. ఇది మనకు ప్రైస్ 2015 మోడల్, వీడిఐ ఆప్షనల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి అలాయ్ వీల్స్, అది ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 నుంచి 4,80,000, 4,50,000 నుండి 4,80,000 వరకు మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి. మీరు ఇక్కడ కూడా ఒకసారి చూడొచ్చు. వర్నా ఫ్లూయిడ్ వెహికల్స్ అని 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ 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 లెస్ డ్రైవ్ అయిన కార్ సార్. ఓన్లీ 26,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది ఎప్పుడైతే షోరూంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వాయిస్ ఓనర్తో ఉంది, ఇప్పటి వరకు కూడా అదే షోరూమ్ నుంచి ఎప్పుడైతే రిలీజ్ అయిందో అదే టైర్లతోనే ఉందండి వెహికల్. ఇప్పటికి కూడా టైర్లు అనేవి కూడా ఇంతవరకు రీప్లేస్ కూడా చేయలేదు. 2016 ఈవెన్ 10 years అయినప్పటికీ కూడా ఈయన తిరిగింది జెన్యూన్ గా ఓన్లీ 26,000 మాత్రమే తిరిగి. ఇంకొక 25,000 తిరగచ్చు, కొనుక్కునే వాళ్ళు ఇంకో 25,000 ఈజీగా తిరగచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది కస్టమర్లు ఒక 3-4 వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా తక్కువ తిరగడం జరుగుతుంది. టైర్లు కూడా మనకు షోరూంలో ఏవైతే టైర్లతో వచ్చిందో అదే టైర్లతో ఉన్నాయి, ఇంతవరకు ఇంకా రీప్లేస్ కూడా చేయలేదండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, వెరీ లెస్ డ్రైవ్ కార్. 26,000 తిరిగింది. తక్కువ తిరిగింది కాబట్టి కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండొచ్చు. ఇది మనం కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6 lakhs రేంజ్లో ఉండొచ్చు అండి. అంటే 650 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంది. ఇక్కడికి వచ్చి మనం వెహికల్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మళ్ళీ ఒకసారి మాట్లాడిపిస్తాను. ఏమైనా అవకాశం ఉంటే ఇంకా తగ్గించే అవకాశం ఉంటే ట్రై చేస్తాము. ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది, చాలా నీట్. ఎస్ఎక్స్ అండి, ఇది టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 6 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. తెలుగు వన్